హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? యాజ్ అన్ ఈవెంట్ ఆర్గనైజర్గా ఈ గణేష్ చతుర్థికి నేను ఏ రకంగా డెకార్ చేసి పూజ చేశానని చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఈ స్టెప్స్ అండ్ ఇవన్నీ కూడా రీయూజబుల్వే. సో ఆల్రెడీ ఉన్నవే యూజ్ చేశాను అనమాట. కానీ ఈ శారీ ఇవన్నీ కూడా కొత్తవే అనమాట. ఈ ఫ్లవర్స్ అయితే కనుక వేరే ఈవెంట్ కోసం అని చెప్పేసి కొన్నాను, కానీ బాగా యూజ్ చేయలేదు. సో ఫైనల్గా అవుట్పుట్ అయితే చాలా అందంగా వచ్చింది, నాకు బాగా నచ్చింది అనమాట. అండ్ సో మెయిన్ ప్లేస్లో విగ్రహం కాకుండా పటం పెట్టేసాను. అండ్ పూజకి మాత్రం చక్కగా మట్టి గణపతినే వాడాను అనమాట. మట్టి గణపతి మనం రెగ్యులర్గా యూజ్ చేయాలి. సో కంపల్సరీగా నేను అదే యూజ్ చేస్తాను. అండ్ ఐ డోంట్ వాంట్ టు బి గెట్ పొల్యూటెడ్, ఐ డోంట్ వాంట్ అట్మాస్ఫియర్ టు బి గెట్ పొల్యూటెడ్ విత్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణేష అనమాట. మరి పూజ అంతా కూడాను, పూజ విధానం అంతా కూడా యూట్యూబ్లో ఓపెన్ చేసి చూసాను అనమాట. అదే ఫాలో అయ్యాను. సో అసలే వినాయకుడు భోజన ప్రియుడు. సో చక్కగా 9 వెరైటీస్ ఆఫ్ వంటకాలు చేసేసి చక్కగా నైవేద్యంకి ప్లేట్స్ అవన్నీ తీసుకొని, ప్లేట్స్ కూడా కొత్తవే ఒక ఈవెంట్ కోసం అని చెప్పేసి కొన్నాను. సో ఆ ప్లేట్లలో నేను ప్రోగ్రామ్కి ఎంత బాగా డెకార్ చేస్తానో మరి అదే విధంగా గణేష్ చతుర్థి కూడా అదే రకంగా డెకార్ చేశాను అనమాట. మరి నా ఇంట్లో మరి గణేష్ బర్త్డే అంటే ఏ రకంగా ఉండాలి? హీ మస్ట్ ఫీల్ హ్యాపీ. సో అందుకని చెప్పేసి ఎక్కడ తగ్గకుండా మంచిగా మరి మీకు కూడా నచ్చిందా? మీకు నచ్చినట్టయితే మరి నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇట్స్ పరి. బాయ్.